జ్ఞాన స్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు నమస్కరిస్తూ ఈరోజు మొదటి రోజు సోపానాలు డాక్టర్ డి రేవతీదేవి గారు ఈ అనువాదం చేశారండి పుస్తకము. ఈ పుస్తకము ఇప్పుడున్న తరుణంలో అవసరమైన పుస్తకము. సో ముందు మాటలో రేవతీదేవి గారు ఏం చెప్తున్నారో చూద్దామా. చాలా కీలకమైన కాలంలో మనం ఉన్నాము. ఎన్నో మార్పులకు మనం గురి కాబోతున్నాము. మరెన్నో మార్పులను చూడబోతున్నాము. మన జీవితం పట్ల మన అవగాహన మారితే భూ ప్రకంపనే మారిపోతుంది. అందుకే మాస్టర్స్ మనకు సహాయం చేయాలని శ్రమ పడుతున్నారు. ఇలా కేవలం పాశ్చాత్యుల ద్వారా మాత్రమే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? మనమేం పాపం చేశాము, ఇందుకు మనం పనికిరామా అని చాలామంది నిష్ఠూరపడుతున్నారు. మనం తప్పు పట్టవలసింది మాస్టర్స్ని కాదు, మనల్ని మనమే తప్పు పట్టుకోవాలి. పిలవని వాడు పాపాత్ముడు. మనం పిలిస్తే పలకడానికి రావడానికి వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. పూర్తి నమ్మకంతో వాళ్ళని పిలవటం ఒక్కటే మనం చేయవలసింది. వాళ్ళు ఒకరి ద్వారా చెప్పారంటే ఆ సందేశం లేదా సమాధానం మొత్తం మానవాళికి చేరాలి అని వాళ్ళ ఉద్దేశం. మన నిత్య జీవితంలో మనకెన్నో సందేహాలు వస్తుంటాయి. అనేక కోణాల నుంచి అనేక విషయాల మీద సందేహాలు కలుగుతుంటాయి. ఇది ఇలా ఎందుకు జరగాలి, నాకు ఇలా ఎందుకు అనిపిస్తుంది, ఫలానా దాని గురించి అసలు మాస్టర్స్ అభిప్రాయం ఏంటి, లాంటి ఎన్నో ఆలోచనలు ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వాటన్నిటికీ సమాధానాలు మనకి ఇక్కడ ఇస్తున్నారు మాస్టర్స్. మన జీవన విధానం ఎలా ఉండాలో, మన ఆలోచనలు ఎలా ఉండాలో, మన అనుభవాల వెనకనున్న అసలు కారణాలు ఏమిటో అన్నీ మనకు బోధపడతాయి. ఈ సమాధానాలను మనం అర్థం చేసుకుని ఆచరిస్తే మాస్టర్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఆ మార్పులు తేలిగ్గా వచ్చేస్తాయి. సో ఇక్కడ సూచిక అంటూ ఇస్తున్నారు. ఈ సోపానాలు అనే ఈ పుస్తకము ప్రేమ, శృంగారం, డ్రగ్స్, డబ్బు, శక్తి, అంతరిక్ష నౌకలు, హీలింగ్, ఏంజల్స్, గత జన్మలు, టెలిపతి, గ్రహాంతర జీవులు, అతీంద్రియ శక్తులు, ఇంకా ఎన్నో అంశాల మీద మీకోసం 100 ప్రశ్నలకు మాస్టర్స్ ఇచ్చిన సమాధానము. ఎక్సలెంట్ అండి. ఎన్నో ప్రశ్నలకి మనము వచ్చి వాటికి ఆన్సర్స్ ఎవరు చెప్తారని ఎదురు చూస్తాం కదా. మరి ఇక్కడ అందుకుందామండి బుక్ ద్వారా. సో తొలి పలుకేంటో చూద్దాము. మాస్టర్స్, నాకు ఒక చిన్న హ్యాబిట్ అండి. ఏదైనా పుస్తకం కొనేటప్పుడైనా ఫస్ట్ బుక్ వెనక్కి తిప్పి చదువుతాను. అలానే తొలి పలుకు అనేది ఒకటి చదువుతానండి. దాన్ని బట్టి అసలు పుస్తకం మెయిన్ ఏంటో మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇది అందుకు నేను నా అలవాటు ప్రకారం మీకు కూడా అలవాటు చేస్తున్నట్టున్నాను. ఇది చాలామందికే ఉంటుంది కూడా కదా. సో అబ్బట్లమైన టోనీ, రాబిన్ అనబడే మేమిద్దరము మాస్టర్ల నుంచి 100 ప్రశ్నలకు సమాధానాలు సమకూర్చుకున్నాము. మీ నిత్య జీవితంలోని ఆధ్యాత్మిక శక్తిని తెచ్చుకోవడంలో మీకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ పని చేశాము. మనుషులందరూ తమ ఆధ్యాత్మిక ప్రకంపనను పెంచుకోవడానికి ఈ నూతన సహస్రాబ్ది ఎనర్జీ అవకాశం కల్పిస్తుంది. ఆధ్యాత్మికత చర్చిలకు, గుళ్లకు పరిమితమై ఉండదని, వారానికి ఒకసారి గుడికో చర్చికో వెళ్ళి కూర్చొని ఉన్నప్పుడు త్వరగానే గ్రహిస్తున్నారు. అది తమ ప్రతి ఆలోచనలో, పనిలో భాగమై ఉండాలని గ్రహిస్తున్నారు. అందుచేత మమ్మల్ని మాటిమాటికి అడుగుతూనే ఉన్నారు, జీవితంలో ఎదురయ్యే సమస్యలతో, వ్యవహారాలతో, ఆధ్యాత్మిక సాధన మార్గాల్లో ఎలా ప్రవర్తించాలి అని. 5 ఏళ్ల కాలంలో చాలా తరచుగా తలెత్తిన 100 ప్రశ్నలను తీసుకున్నాము. మాస్టర్స్ని అడిగాము. వాళ్ళైతే ఉన్నతమైన ఒరిజినల్ సమాధానాలు ఛానలింగ్ ద్వారా చెప్తారు. మేము అడిగింది ఒక మాస్టర్ని కాదు, రకరకాల మాస్టర్స్ని అడిగాము. ఐసిస్, వైట్ ఈగల్, సనంద, మదర్ మేరీ, కుతుమి, సెరపిస్ డే, క్వాన్వాయిన్, జో అచెమ్, అష్తర్, మెల్షిడక్, జడక్ లాంటి రకరకాల మాస్టర్స్ని అడిగాము. ఈ మాస్టర్స్ ఏ ఒక్క మతపరంగానో దృక్పథం పరంగానో చెప్పరు. హిందువులకు, క్రైస్తవులకు, ముస్లింలకు, యూదులకు, బౌద్ధులకు, నూతన యుగ సాధకులకు, అన్ని మతాల వారికి, అన్ని సిద్ధాంతాల వారికి వర్తించేటట్లుగానే చెప్తారు. వాళ్ళు చెప్పే అంశాల్లో సోల్మేట్స్, అభివ్యక్తీకరణ, హీలింగ్ శక్తులు, కాంతిదేహ కార్యకలాపాలు, భూమార్పులు, మత్తు పదార్థ సేవనము, అంతరిక్ష నౌకలు, ఆత్మహత్య, స్టార్ చిల్డ్రన్ అంటే
నక్షత్ర బీజకులు, మరణం, ఇంకా ఎన్నెన్నో విషయాలకు చెందిన ప్రశ్నలు ఉన్నాయి. ఆచరణ యోగ్యమైన ఆధ్యాత్మిక సమాచారాన్ని అందివ్వటంలో టోనీ, నేను మా జీవితాలను అంకితం చేసి ఉన్నాం. ఈ గ్రంథం మీకు జ్ఞానాన్ని కలిగిస్తుందని, మిమ్మల్ని ఆలోచింపచేస్తుందని, మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ప్రేమ కాంతులతో అబ్బాట్లు. సో అండి, మరి ఫస్ట్ అధ్యాయం బిగిన్ అవుతున్నది, నేనెవరిని, నేను ఇక్కడ ఎందుకున్నాను అనే ప్రశ్నకి వాళ్ళు చెప్తున్నారు. ఈ అధ్యాయంలో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు జీసస్కు ప్రజ్ఞాత్మ అయిన సనందుడు చెప్పారు. ఆయన చాలా సానుభూతిపరుడు, ప్రేమమూర్తి అయిన మాస్టర్. ఆయన భూమి మీద ఎన్నో జన్మలు తీసుకొని స్వ అనుభవంతో మానవుల పరిస్థితులు, సమస్యలు అర్థం చేసుకున్నారు. ప్రశ్న 1, నిజానికి నేనెవరిని? జవాబు, నీవు ఆత్మవు, భగవత్ శక్తివి, అంటే హిరణ్య గర్భంలోని భాగానివి. మానవ జీవితాన్ని అనుభవించటం కోసం ఈ సమయంలో భూమి మీద భౌతిక శరీరంలో జన్మ తీసుకున్న ఆత్మవు. ఈ దివ్య శక్తిని సమస్తము తెలిసిన, అన్నింటా శక్తివంతమైన, అన్నిటినీ ప్రేమించే ఒక మహా ఎనర్జీగా మీరు ఊహించుకోగలిగితే ఆ దివ్య ఎనర్జీలో మరొక భాగమని మీకు అర్థమవుతుంది. విశ్వ ప్రేమ, విశ్వజ్ఞానం అనే మహాసాగరంలో ఒక భాగమైన కాంతిలో నీ ఒక చిన్న బిందువి. మీ అంతటి మీరే భూమి మీదకి వచ్చి ఇక్కడ మానవ శరీరంలో జన్మ తీసుకున్నారు. ఒక స్త్రీగా లేదా పురుషుడిగా ఉండటం అంటే ఎలా ఉంటుందో తెలుసుకుని మరింత జ్ఞానాన్ని పొందాలని మీరు పనిగట్టుకుని వచ్చారు. ఓ గర్భస్థ పిండంగా, ఒక పసిబిడ్డగా, ఒక చిన్న పిల్లాడిగా, ఒక యవ్వనుడిగా ఉండటం అంటే ఏమిటో మీరు ఇప్పటికే తెలుసుకున్నారు. మీ జీవితం కొనసాగే కొద్దీ నడి వయసులో ఉండటం అంటే ఏమిటో, ఆ తరువాత ముసలితనం అంటే ఏమిటో మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు చివరికి బలహీనంగా, నాజుగ్గా తయారైన ఈ ముదుసలి శరీరాన్ని వదిలేసి దివ్యత్వం అనే మహాసాగరంలోకి తిరిగి వెళ్ళిపోతారు. మీ జ్ఞానాన్ని అక్కడ పంచుకుంటారు. మీ జీవిత అనుభవం పూర్తిగా అద్వితీయంగా ఉంటుంది. ఇతరులెవ్వరూ నీవుగా ఎన్నడూ అనుభవించలేరు. నిజమే, మరి అనుభవం వారిదే కదా. మరి పైకి చూడడానికి అనుభవాలు అందరికీ ఒకలాగే ఉన్నట్లు కనపడతాయి, కానీ ఆ అనుభవించడంలో ఎవరి ప్రత్యేకత వారిది. ఈ 21వ శతాబ్దపు కాలస్వరూపం అద్వితీయమైనది. జీవితము, ప్రేమ, ద్వేషము, మతము, ఆనందము, వీటన్నిటిని అనుభవించి మీరు పొందిన జ్ఞానం కేవలం మీరు మాత్రమే అనుభవించింది. ఇలా పొందిన అనుభవ జ్ఞానాన్ని మీరు హిరణ్య గర్భంలోని సామికాత్మలతో పంచుకుంటారు. అద్భుతమైన, అద్వితీయమైన ప్రయాణాన్ని నేను చేసి సమాచారాన్ని సేకరిస్తుంటారు మీరు. ఈ అనుభవాన్ని మీరు ఆనందించేలా చేసుకోండి, ఎందుకంటే సరిగా ఇదే విధంగా మళ్ళీ ఎన్నడూ జరగదు. రేపు మరొక ప్రశ్న అండి.